ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేరు. ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆగిపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. దీంతోపాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్గా మెడికల్ సీట్లు వస్తాయి. దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి. సగం సీట్లు ఉచితంగా వస్తాయి. మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్లో మిగిలిన సగం కూడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపున క్వాలిటీతో కూడిన ఎడ్యుకేషన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, సీట్లు పెరుగుతాయి. మరోవైపున ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఉండడమే కాకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ను పర్మనెంట్గా చెక్కు పెడుతుంది. ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్గా యాక్ట్ అయ్యి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం